వాళ్ళకు సహకరించే వాళ్ళు వాళ్ళు ఎలాగైతే అక్కడ చొర్రబడి అక్కడ అమాయకులని పేర్లు అడిగి మతాన్ని అడిగి చంపేశారో వాళ్ళు ఏమన్నారు, జాకే మోడీకు బోలు అన్నారు. కేవలం మగవాళ్ళనే చంపారు. ఎందుకు? వాళ్ళ బుద్ధులు అలాగుంది. వాళ్ళు ఏమన్నారు, మగవాళ్ళని చంపి మన ఆడవాళ్ళ సింధూరాన్ని దూరం చేశారు. जाके मोदी को बोलो, अभी वो लोग ने जाके मोदी को बोल दिया और मोदी ने दिखा दिया कि अगर आप लोग हमारे स्त्री पे మా ఆడవాళ్ళ జోలికి వస్తే, మా ఆడవాళ్ళంటే ఎవరో కాదు, సీతమ్మ తల్లులు, సీతాదేవులు, వాళ్ళ జోలికి వస్తే మేము వానరులు అవుతాము. మీ ఇళ్ళలో జోరబడి ఈరోజు ఏదైతే మీ లంకా దహనం చేశారో ఇది లంకా దహనం. ఇది ఈరోజు ఏదైతే జరిగిందో నిన్న రాత్రి వాళ్ళకు సూర్యోదయము, రాత్రి సూర్యోదయం అయిపోయింది. వాళ్ళకు లంకానే దహనం చేశారు. అలాంటి పరిస్థితుల్లో ఈవెన్ మన భారతదేశంలో కూడా చాలా మంది ఉన్నారండి. మనం జల్లడ పట్టామనుకోండి, ఈ రోజు చాలా మంది ఏడుస్తున్నారు. ఓవైసీ లాంటి వాళ్ళు, మనం అనుకుంటాము ఓవైసీ, కానీ 10 రోజుల తర్వాత ఆయన వైఖరి మార్చుకుంటారు. ఆయన ఖచ్చితంగా ఆయన వైఖరి మార్చుకుంటారు. ఆయన ఎందుకంటే మనం తరచూ చూస్తుంటాము, ఎప్పుడైనా సరే ఆయన ఏదైనా చిన్న ఘటన కానివ్వండి వచ్చి ఏడుస్తాడు. కానీ ఇక్కడ 19వ తారీఖు ఆయన ఒక ఇగ్నైట్ చేశాడు, ఒక సభ పెట్టి ఆ సభ ద్వారా ఒక ఇండికేషన్ ఇచ్చాడు. ఏమని చెప్పి, ఏ కబాలా మైదాన్ అని చెప్పి ఒక చిన్న వార్నింగ్ ఇచ్చాడు. ఎవరికి? మన దేశానికి ఇచ్చాడు. అది ఎవరు గుర్తుపడతలేదు. కబాలా మైదాన్ హోజాయిగా అని చెప్పి ఆయన పెట్టిన సభ ఇది కేవలం ఒక ఆరంభమే అని చెప్పి. అక్కడ చనిపోయింది 28 మంది అండి, 28 మెంబర్స్. 25 మందిలో 2 ముస్లిమ్స్ ఉన్నారు, 26 మంది ఇతర మతస్థులు ఉన్నారు, అంటే హిందువులు. అది 26/11 ఒక క్యాలిక్యులేషన్ చూస్తే మనము 26/11 అనేది ఒక సంకేతం కూడా ఉండొచ్చు. 26/11 కానీ మన వాళ్ళు చాకచక్యంగా మన బాండ్ ఎవరైతే ఉన్నారో, ఇండియన్ బాండ్, దోవల్ గారు ఆయన వేసిన ఏదైతే ఇలాంటి టాస్క్ ఉంటుందో ఖచ్చితంగా ఇది మొదటిది, ఇది ఆఖరిది ఉండాలి. ఎందుకంటే ఇకపై మనము ఇలాంటి పిచ్చి వేషాలు చూడొద్దు పాకిస్తాన్లోని. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మన దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే చాలా మంది ఇప్పుడు మనం అనుకుంటాము పాకిస్తాన్లో ఎందుకు చేశారు, వాళ్ళకు ఆల్రెడీ ఇండియాలో ఉన్న, మన దేశంలో ఉన్న ఎవరైతే మాయలు, మమతలు, కేజ్రీవాల్, ధ్రువరతిలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు పోరాడే అవసరమే లేదు యాక్చువల్ చూస్తే. కానీ వాళ్ళు ఒక చిన్న ఇండికేషన్ ఇచ్చారు, 26/11 లాంటిది. ఆ క్యాలిక్యులేషన్ చూస్తే అదే గుర్తుకొస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు కావాల్సింది అగ్నివీర్ అనేది ఎందుకు అవసరమో మనకు ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకు మోడీ గారు అగ్నివీర్ అని చెప్పారు. ఎందుకంటే ప్రతి పౌరుడు అగ్నివీర్లో పాల్గొనాలి. ప్రతి 17.5 సంవత్సరాల యువకుడు ఎవరైతే ఉన్నారో అగ్నివీర్లో పాల్గొనాలి. అప్పుడే వాడికి తెలుస్తుంది దేశం పట్ల గౌరవం, దేశం పట్ల బాధ్యత, దేశాన్ని ఎలా కాపాడుకోవాలి. అక్కడ వాళ్ళకు దేశం పట్ల ఆ నిజాయితీ అనేది తెలిసిపోతుంది. ఇంకొకటి, మనతో ఆల్రెడీ ట్రంప్ గారు కూడా వార్నింగ్ ఇచ్చారు, ఎవరైనా మన భారతదేశం జోలికి వస్తే ఊరుకోము అని చెప్పి. చాలా మనకు ఇలాంటి సపోర్ట్ ఉన్న తర్వాత మనము యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళని ఎరాడికేట్ చేయాలంటే ఇక్కడున్న వాళ్ళని ఫస్ట్ మనము జల్లడబట్టాలండి. మన దేశంలో ఉన్న మన దౌర్భాగ్యమే అది. ఏంటంటే ఇక్కడ ఉంటారు కానీ సపోర్ట్ అంతా వాళ్ళకి చేస్తారు, ఇక్కడ ఉంటారు కానీ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి ఇస్తారు, ఇక్కడ ఉంటారు కానీ వాళ్ళ గురించి ఏడుస్తారు. ఇప్పుడు రఫా గ్యాంగ్ ఉంది. ఇప్పుడు రఫా గ్యాంగ్ అనేది ఆల్ ఐస్ వేర్ ఫర్ రఫా, కానీ ఇప్పుడు దే వర్ నాట్ క్రైమ్ ఫర్ పహల్గామ్. అంటే అది ఎవరు తీసుకోవాలంటారు బాధ్యత? ఒకటి, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఉగ్రవాదానికి ఇక ముందు ముందు ఒక్క ప్రాణం కూడా బలి కాకుండా ఉండాలి అంటే, సరే ఉగ్ర స్థావరాలపై దాడులు చేస్తున్నారు, సరే ఇక్కడ లోకల్గా ఉండి ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చేవాడిని. ఎందుకంటే అస్తమానం మనం చూస్తూ ఉంటాం, అస్తమానం చదువుతూ ఉంటాం, చెప్తూ ఉంటాం, ఎక్కడో చోట ఉగ్రమూలాలు కనిపిస్తూనే ఉంటాయి. మన హైదరాబాద్ కావచ్చు, లేదా వేరే ప్రాంతం కావచ్చు, వేరే ఏరియా కావచ్చు. సో కేవలం ఇదేదో ప్రభుత్వాల బాధ్యత అనుకోవాలా, పౌరుల బాధ్యత కూడానా?
ఇంకొకటి అండి, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో జరిగింది, అది కూడా ఉగ్రదాడే. ఉమ్, వెస్ట్ బెంగాల్లో ఏదైతే ఇళ్లలో జోరబడి ఊచకోతలు, వెస్ట్ బెంగాల్లో, బంగ్లాదేశ్ కాదు, వెస్ట్ బెంగాల్లో మన దేశంలో జొర్రబడి ఎవరైతే వాళ్ళని ఊచకోతలు కోశారో అది కూడా ఉగ్రవాదమే. ఇంకొకటి, ఒక కొత్త చట్టం రావాలండి, ఎవరైనా సరే రాళ్ళు దువ్వినా, రాళ్ళు విసిరేసిన వాళ్ళను కూడా ఉగ్రవాదులుగానే చూడాల్సింది బాధ్యత. ఉమ్, వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉగ్రవాదులే. రాళ్ళు పట్టి మనం ఎందుకంటే రాళ్ళు వాడు వేసేది ఏదో హిందూకు తాకాలి, క్రిస్టియన్ తాకాలని కాదు, అది ఎవరి మీద పడవచ్చు, అది మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి దెబ్బ అది. అయితే అలాంటి వాళ్ళని కూడా ఉగ్రవాదంతో పోల్చాలి, ఉగ్రవాదులుగా పోల్చాలి. ఉమ్. ప్రతి పౌరుడు ఎవరైతే రోడ్డు మీద వచ్చి రాళ్ళు విసిరేస్తాడో వాడు కూడా ఉగ్రవాదే. రైట్. ఎస్ చందు గారు.